ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మనలో ఎవరికైనా పిల్లలు బుద్ధిమాంద్యంతో జన్మిస్తే మనకు ఆవేదన, గుండెలో కొండంత బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహకు అందని చేదు నిజం. ఇది నిజమే. ఒక తల్లిగా కన్న ప్రేమ ఎంతగా విలపిస్తుందో ఎవరికి తెలుసు? తన కొడుకు కూడా అలాంటి బుద్ధిమాంద్యంతో పుట్టినా కూడా తాను మానసికంగా కృంగిపోకుండా అలాంటి బుద్ధిమాంద్యంతో ఉన్న అనేక మంది పిల్లలకు తానే తల్లి తండ్రిగా ఎంతోమంది పిల్లల జీవితాలు మోడుబారిపోకుండా ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తూ 2012లోనే గనమస్ గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మానసిక వికలాంగులకు జీవితంలో కొత్త చిగురాశను నింపుతున్న శ్రీమతి మాదినేని కళ్యాణి చౌదరి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఒక తల్లిగా బుద్ధిమాంద్యంతో పుట్టిన తన కుమారుని చూసి హృదయం ద్రవించిపోయినా మానసికంగా ఆవేదన చెందకుండా ఆత్మస్థైర్యంతో కేవలం కుమారుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన కోసం కాకపోయినా అలాంటి ఇంకా ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగును నింపే దిశగా గనమాస్ గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఎప్పుడు స్థాపించారు, ఏ ఆశయ సాధన కోసం గనమాస్ స్థాపించారు, మాదినేని కళ్యాణి చౌదరి గారు చెబుతారు, తెలుసుకుందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి మాదినేని. నేను గనమాస్ గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ ఫౌండేషన్ తరఫున గనమాస్ స్పెషల్ స్కూల్ అని రన్ చేస్తున్నాను. గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ని గనమాస్ అని అబ్రివేట్ చేసి మేము గనమాస్ స్పెషల్ స్కూల్ అని రన్ చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణము, నాకు ఒక బాబు పుట్టిన తర్వాత అబ్బాయి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఉన్నాడు అనేసి నాకు ఐడెంటిఫై చేశారు డాక్టర్స్. 1 year అప్పటికే డెవలప్మెంటల్ డిలే అనేసి చెప్పారు. అంటే ఏంటో కూడా తెలియని పొజిషన్ అనమాట అప్పుడు నాకు. అంతకుముందు నేను బ్యాంకింగ్లో ఉండేదాన్ని. సో అసలు ఇలా ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి, పిల్లలు ప్రాబ్లమేటిక్గా కూడా పుడతారు అనే ఒక ఆలోచన కూడా మాకు లేదు. మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్గా పెరుగుతారు అలాగే తెలుసు, కానీ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి అనేది ఏమీ తెలియదు. పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది చేయడం తప్పించి మాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఆ టైంలో. థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి డెవలప్మెంటల్ గ్రోత్ తెలుసుకోవాలి అనేసి, అంటే డెవలప్మెంటల్ గోల్స్ ఏంటి అవన్నీ చాలా కొత్తగా ఉండింది. సో అలా మా బాబుని తీసుకొని నేను చేస్తున్న ప్రయాణంలో నాకు చాలా అర్థమైనాయి. ఇది అంత చిన్న ప్రాబ్లం కాదు, చాలామంది పిల్లలు హైదరాబాద్లోనే ఇంతమంది పిల్లలు ఉన్నారు అనేసి, అంటే ఏ సెంటర్కి వెళ్ళినా కానీ ఏ స్పెషల్ స్కూల్సే చాలా మంది ఉన్నారు. స్పెషల్ స్కూల్స్లో అడ్మిషన్స్ దొరకట్లేదు అన్న లెవెల్లో ఉన్నాయన్నమాట స్పెషల్ స్కూల్స్. ఇంతమంది పిల్లలకి ఇంత ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి ఏమి తెలియకపోతే, చదువుకున్న నాలాంటి పేరెంట్స్కే ఏమి తెలియకపోతే చదువులేని పేరెంట్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ నేను అనుకున్నప్పుడు నాకు భయం వేసింది. ఇంతమంది ఓన్లీ హైదరాబాద్లోనే ఇంతమంది పిల్లలు ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది ఉంటారు? వీళ్ళందరికీ ఏమీ తెలియకుండా అలాగ పెరిగి బతికేస్తే మన దేశం మీద కూడా వాళ్ళు పెన్షన్స్ తీసుకుంటూ మన జీడిపికి కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. సో వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా బతకగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్గా నాకు కూడా నేను అనుకున్నది అదే, నా బాబు తన సొంతంగా బతకలేకపోతే నేను మనశ్శాంతిగా చావని కూడా చావలేను కదా అని, అసలు ఇది ఏంటి, దీనికి ఏం చేయాలి అని తెలుసుకొని దీని నుంచి
పిల్లలకి వేరే నా బాబుతో పాటు మిగిలిన పిల్లలు కూడా బాగా అవుతే వాళ్ళందరికీ ఒక మంచి షెల్టర్ రావాలి, వాళ్ళందరూ సేఫ్గా బతకగలగాలి, వాళ్ళకి నార్మల్గా మనుషుల్లాగా ఇండిపెండెన్స్ రావాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి. ఎవరికన్నా కానీ డిస్రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ ఒకరి మీద ఏ విధంగా అయినా డిపెండ్ అయినప్పుడే, ఎవరు డిపెండ్ అవ్వకుండా ఉన్నప్పుడే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ఫుల్ స్టేటస్ ఉండాలి అనే ఒక సంకల్పంతో నేను ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి, స్కూలింగ్ అయితేనే బాగుంటుంది, థెరపీ సెంటర్ కన్నా కూడా స్కూలింగ్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళు నలుగురితో కలిసే అవకాశం స్కూలింగ్లో ఉంటుంది, థెరపీ సెంటర్స్లో ఉండదు. థెరపీ సెంటర్స్లో కూడా పేరెంటే వెళ్ళాలి, తీసుకొని రావాలి. ఒక రోజులో కొన్ని గంటలైనా కానీ ఇండివిజువల్గా వేరే వాళ్ళతో మింగిల్ అయ్యే ఛాన్స్ వేరే ఎక్కడా ఉండదు, స్కూలింగ్లోనే ఉంటుంది. కాబట్టి స్కూలింగే ఉండాలి. ఇది కొద్దిగా నార్మల్ థెరపీ సెంటర్స్ నడిపించడం ఈజీయే, ఎందుకంటే వాళ్ళకి పెద్ద మెయింటెనెన్స్ అవసరం ఉండదు. స్కూలింగ్ అంటే చాలా మెయింటెనెన్స్, ఆయాలు ఉండాలి, టీచర్లు ఉండాలి, థెరపిస్టులు ఉండాలి, అన్ని గంటలు ఆ పిల్లల్ని మంచిగా ప్రాపర్గా మెయింటైన్ అవ్వగలగాలి, మన దగ్గర నేర్చుకోగలగాలి, ఇన్ని ప్లాన్ చేసుకోవాలి ఒక స్కూల్, స్పెషల్ స్కూల్ అంటే. సో స్పెషల్ స్కూలింగ్కి ఏవేవైతే గవర్నమెంట్ నుంచి వచ్చే లిపిడ్ ఉంది మనకి హైదరాబాద్లో, బోయినపల్లిలో, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని పిల్లలకి ఏమేమైతే లెర్నింగ్ మెటీరియల్స్ వస్తాయో అవి తెచ్చుకొని పిల్లలకి నేర్పించడము, ఇవన్నీ ఒక్కొక్కటి మెల్లిగా నాకు నేను చేస్తుండగా ఈ ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళు నాకు గైడెన్స్ ఇవ్వడము, చేయండి అమ్మా మీకు స్కూల్లో పిల్లలకి ఇది మంచి అవుతుంది అనేసి నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్కూల్ పెట్టిన తర్వాత నేను MSW చేశాను, సోషల్ వర్క్లో అసలు ఎలా చేయాలి అనేది నేర్చుకోవడానికి. దాని తర్వాత B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను ఐడి మీద, ఇప్పుడు M.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేశాను. సొంత బంధాలనే కాదు అనుకుంటున్న ప్రస్తుత రోజుల్లో బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలను తమ సొంత పిల్లలుగా చూసుకుంటున్న గనామాస్ సంస్థ ఫౌండర్ మాదినేని కళ్యాణ చౌదరి గారి సేవలు వెలకట్టలేనివి. కళ్యాణి చౌదరి కొడుకు బుద్ధిమాంద్యంతో ఉన్నాడని, తన కొడుకుతో పాటు మరికొంతమంది పిల్లల జీవితాలను కూడా మార్చాలనే తపనతో ఒక దివ్యాంగుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మాదినేని కళ్యాణి గారు అసలు ఈ సంస్థను ఎప్పుడు, ఎలా, ఏ విధంగా స్థాపించారో వారి మాటల్లోనే విందాం. గనామాస్ NGO అనేది 2012లో రిజిస్టర్ అయిందండి. 2014-15 నుంచి స్కూల్ థెరపీస్ స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి మెల్లిగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూనే వెళ్తున్నామండి. ఫస్ట్ థెరపీస్ ఒక్కటే స్టార్ట్ చేసాము, ఫుల్ స్కూలింగ్ కాకుండా. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా పిల్లలతో ఎలాగా మనము డేలో ఎలా స్పెండ్ చేయగలగాలి అని తెలియాలి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ థెరపీస్తో స్టార్ట్ చేసి, తర్వాత స్కూలింగ్ అని స్టార్ట్ చేసి, తర్వాత లంచ్ పెట్టాలి. వాళ్ళు అందరూ ఇక్కడ చుట్టుపక్కల బోరబండ, రహమత్ నగర్, సనత్ నగర్, భరత్ నగర్, మూసాపేట ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే పిల్లలు కదా, వాళ్ళకి పోషణమైన ఫుడ్ లభించాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు లంచ్లో మా దగ్గర ఉంటారు. కాబట్టి మేమే ఇక్కడ వంట చేసి వాళ్ళకి పెడితే కడుపు నిండుగా ఉంటేనే బుర్ర పనిచేస్తుంది. వాళ్ళకి ఆకలిగా ఉండి మనం ఏం చెప్పినా కానీ, ఏం చేయించినా కానీ వాళ్ళకి అర్థం కాదు అని అర్థం చేసుకొని లంచ్ టైం ఒకటి మేము లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము పిల్లలకి. అది నేను వాళ్ళకి కడుపు నింపాలని అనుకున్నాను, కానీ దాంట్లో కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చాలా లైక్ వాళ్ళందరూ ఎప్పుడు ఏ పొజిషన్లో కూర్చుంటారు అదే పొజిషన్లో కూర్చుంటారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని ఒకటి, వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలనేది, అలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ చాలా నేర్చుకుంటారు. ఇంట్లో ఒక ముద్ద కూడా, ఒక మెతుకు కూడా నోట్లో పెట్టడానికి విసిగిచ్చే పిల్లలు పక్కన పిల్లల్ని చూసి వాళ్ళకై వాళ్ళు తింటున్నారు అని చెప్తే పేరెంట్స్ నమ్మకపోతే మేము వీడియోలు తీసుకొచ్చి పంపించేవాళ్ళమే. అలా వాళ్ళకి చాలా నేర్చుకునేవి లంచ్లో కూడా మేము యాక్టివిటీస్ చేయిస్తున్నాము. సో అలా త్రూ అవుట్ ద డే వాళ్ళకి అన్ని విధాలుగా ఒక మనిషి ఎలాగ మార్నింగ్ నుంచి పడుకునేదాకా, లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏమేమి యాక్టివిటీస్ చేసుకుంటారు, అది ఇండివిజువల్గా ఎలా చేసుకుంటారు, ఫస్ట్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. ఏ పిల్లవాడికన్నా ఏ పిల్లలకన్నా కానీ 5 years నుంచి స్కూలింగ్ ఎందుకు వెళ్తారంటే 5 yearsలో వాళ్ళ లైఫ్ స్కిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు నార్మల్ స్కూలింగ్కి వెళ్తారు. సో లైఫ్ స్కిల్స్ డెవలప్ అవ్వడము ఫస్ట్ ఇంపార్టెంట్, అది మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. మా పేరు విజయ అండి. మేము అమ్మ ప్రేమ సేవా సమితి నుండి ఇక్కడ గనామాస్ స్పెషల్ స్కూల్కి ఈరోజు లంచ్ ప్రొవైడ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ ఈ గనామాస్ స్పెషల్ స్కూల్లో కళ్యాణి గారు మరి
మానసిక వికలాంగులైన పిల్లలకి తను స్కూల్స్ టీచింగ్ చెప్తూ అలాగే వాళ్ళకి మరి మధ్యాహ్నం పూట భోజనం అవి ఏర్పాట్లు చేస్తూ మరి ఫీజు కట్టలేని వాళ్ళకి కూడా తనే సొంత ఖర్చుతో పిల్లలని చదివిస్తూ ఉంటారు. కట్టగలిగే వాళ్ళు నామమాత్రం ఫీజే తీసుకుంటారు, కట్టలేని వాళ్ళకి తన ఓన్ మనీతోనే తను చేస్తూ ఉంటారండి. చాలా మంచి పని ఇది, మహత్తరమైన పని. ఈ పనిలో మేము కూడా భాగస్వామ్యులైనందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు మనం బ్రతకటం వేరు, ఇతరుల కోసం మనవంతు సాయం అందించడం చాలా గొప్ప విషయం అండి. మరి అట్లా చూసుకుంటే బైబిల్లో కూడా మంచి మాట ఉంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది. ఆ మాట ఒక మాట కాదండి, అది ఒక సమూహం. ఎందుకంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ప్రేమించడం అనేది అందరికీ జరిగే విషయం కాదు. ఎందుకంటే ఎదుటి మనిషిని మనల్ని మనం ఎంతైనా ప్రేమించుకుంటాం, మన కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎదుటి మనిషికి మనం సహాయపడే రీతిగా మన ఆలోచన మన ప్రవర్తన ఉందో అది బైబిల్ సారాంశం అన్నమాట. నాకు ఇలాగా ఈ మేడం దగ్గరకు వచ్చి ఇలా ఈ సర్వీస్ ఇవ్వడం అనేది మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే ఆ మేడం కూడా చాలా ప్లెయిన్ హార్టెడ్ అండి. చాలా తను కూడా పిల్లల్ని ప్రేమగా ఒక తల్లిలాగా ఇక్కడ స్కూల్కి వచ్చిన పిల్లలు మరి వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోతారు, మరి వాళ్ళే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు లేదా మేడం ప్రిన్సిపాల్ కావచ్చు అందరూ కూడాను చాలా కేర్ఫుల్గా ఆ పిల్లల్ని, ఎందుకంటే నార్మల్ పిల్లల్ని అంటే ఎలా అయినా ఓకే, బట్ ఈ పిల్లల్ని చాలా కేర్ చేయాలి. సో వాళ్ళకి తిని పెట్టడం కానీ అంత ప్రతిదీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. అలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు మేమందరం రావడం. మా అభినయ, మా అమ్మాయి అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ బిడ్డలకు ఫుడ్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల కోసం అప్పటి వరకు తాను చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి తన కొడుకు లాంటి పిల్లలు చాలామంది ఉన్నారని తెలుసుకొని గిఫ్ట్ ఏ నీడ్ మేక్ ఏ స్మైల్ గనామస్ అనే సంస్థ స్థాపించిన మాదినేని కళ్యాణి గారు అభినందనీయులు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరి బాధ్యత ఎలా ఉంటుంది, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఇందులో చాలా మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది, ఇదంతా ఎలా నిర్వహించగలుగుతున్నారు వారే చెబుతారు, విందాం. ఏమన్నా సమస్యలు కాదండి, ప్రతిరోజు ఒక టాస్కే ఉంటుంది మాకు. ఎందుకంటే ఏదో నలుగురిని కలిసి కొద్దిగా అమౌంట్ కూడా పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఏమైనా చేయడం అనేసి అంటే అది ఎప్పుడో ఒకప్పుడు మనకు కుదిరినప్పుడు చేసే పని. అలా చేయడంలో అంత స్ట్రెస్ ఏమీ ఉండదు. కానీ ప్రతిరోజు నడిచే ఒక స్కూల్ని మనం ప్రతిరోజు వచ్చే ఖర్చుల్ని మనము భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేసి అంటే అది ప్రతిరోజు ఒక టాస్కే మాకు. ఒకరోజు గడిచింది అంటే ఈరోజు గడిచింది అని సంతోషపడాలి, అలా ఉంటుంది మాకు. దాతలు నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫస్ట్ నాకు సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇలాగ సోషల్ మీడియాలో ఇంకా నాకు తెలిసిన గ్రూప్స్లో ఇలాగ నేను పెడుతూ ఉంటే అలా 10 మందికి తెలిసి కొంతమంది ఏమైనా మిక్స్ కావాలా, వస్తువులు ఏమైనా కావాలా అలా అనేసి కొద్దిగా సపోర్ట్ చేస్తూ అలా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నాము. మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటి అనేసి అంటే రెంట్, శాలరీస్, అది మంత్లీ ఖర్చులు, అక్కడే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ అమౌంట్ తీసుకొని రావడం అనేది నాకు ఒక సేల్స్ టాస్క్ లాగా అయిపోతుందండి. ఎందుకంటే టీచర్స్ కానీ థెరపిస్టులు కానీ వాళ్ళ వంతు కృషి చేసినప్పుడు వాళ్ళ సంతృప్తిగా మనం వాళ్ళ రెమ్యూనరేషన్ మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అప్పుడైతేనే పిల్లలకి ప్రాపర్గా వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆయాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆయాలు కానీ కుక్ కానీ అందరికీ ఇంకొకటి వాళ్ళందరికీ కూడా ఒక సర్వీస్ మెంటాలిటీ ఉండే వాళ్ళు రావాలి. మెయిన్గా ఎంతసేపు డబ్బే కావాలి అనే వాళ్ళని నేను తీసుకోలేను. సర్వీస్ మోటో ఉందా లేదా అది చూసుకొని అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళందరూ మాకు ఒక టీం లాగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ నాజియా షేక్. నేను గనమాస్లో ఒక ఫిజియోథెరపిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు చాలా స్పెషల్ కిడ్స్ ఉంటారు, లైక్ ఆటిజం పిల్లలు. నేను ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్
నేను నార్మల్గా ఫిజియోథెరపిస్ట్ని, నార్మల్గా హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్ దగ్గర, ఆర్థో దగ్గర చేశాను, చాలా 2-3 ఇయర్స్ చేశాను. అండ్ నార్మల్గా చాలా కండిషన్ని నేను ట్రీట్మెంట్ చేశాను. కానీ స్పెషల్ కిడ్స్కి ట్రీట్మెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక టాస్క్ నిజంగా చెప్పాలంటే. అండ్ చాలామంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మనీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కానీ ఈ గణమాస్ ద్వారా మనకు ఫ్రీ సర్వీస్ అనేది మోస్ట్లీ 99% మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా మదర్స్ నేను హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా మనీ లేవు మేడం, ప్లీజ్ మీకు బ్లెస్సింగ్స్ మా తరపు నుంచి ఉంటాయి, చేస్తారా అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఒక్కొక్క విజిట్కి వెళ్ళడం వేరు, పర్టికులర్గా నంబర్ ఆఫ్ స్పెషల్ కిడ్స్ ఇక్కడ నాకు కనిపించడం వేరు. చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ వర్క్ చేయడం నాకు నిజంగా చెప్పాలంటే వన్ టైప్ ఆఫ్ ప్రౌడ్. నేను ఫీల్ అవ్వడమే కాదు, నా పేరెంట్స్ కూడా. మా నాన్నకి ఎప్పుడైనా, మేము కూడా పేదరికం నుంచే వచ్చాం, మా డాడీ కూడా ఆటో డ్రైవరే, నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ఈ రకంగా అయినా నేను నా గ్రోత్ నుంచి ఎలా లో స్టేజ్ నుంచి వచ్చానో అలాంటి ఫినాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా నాన్న కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇలాంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా నా లాంటి థెరపిస్ట్లకి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఎవ్రీ హైపర్ యాక్టివిటీ, అంటే నార్మల్గా పిల్లలు నార్మల్గా ఉంటారు, కానీ ఇక్కడ అబ్నార్మల్ నుంచి మనం నార్మల్గా తీసుకొని రావడమే మనకి ఇక్కడ ఒక థెరపిస్ట్ లక్ష్యం. సో ఇక్కడ అనేది ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా, పిల్లల్ని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా ఇక్కడ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన కర్తవ్యం. ఒక విధంగా దేవుడు డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యం కాదండి, ఈ విధంగా ఫ్రీ సర్వీస్ చేయడం కూడా నాకు దేవుడిచ్చిన ఒక వరం అనుకొని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ నాకు దేవుడు ఈ గణమాస్ ద్వారా ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చోట్ల విన్నాను, ఇలా కొట్టేస్తారు పిల్లల్ని, దానివల్ల వాళ్ళ మీద కేసులు పెడతారు అదే అనేసి. అసలు పిల్లల్ని కొట్టడం అనేది అసలు జరగకూడదండి స్కూల్స్లలో. ఎటువంటి స్కూల్లో అయినా కానీ కొట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కానప్పుడే వాళ్ళు మనకి అర్థం కానట్టు బిహేవ్ చేస్తారు. కాబట్టి మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి, ఎలా చెప్పాలి అనేది మనము తెలుసుకొని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు. మనకి తెలిసినట్టు వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం నేర్పించగలగాలి. అప్పుడు పిల్లల్ని కొట్టాల్సిన అవసరం మనకి ఉండదు. కొద్దిగా అవును వీళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు, పరిగెత్తేస్తుంటారు, అప్పుడు టీచర్స్ అనేదే ఒక పేషెన్స్తో కూడిన ఒక వృత్తి. టీచింగ్ అనేది కానీ థెరపీస్ అనేది కానీ పేషెన్స్తో కూడిన ఒక వృత్తి. ఆ పేషెన్స్ మనకి ఉన్నప్పుడే మనం ఆ వృత్తిలో వెళ్ళాలి. ఊరికనే వెళ్ళిపోయి పిల్లల్ని కొట్టేయడం అనేది కరెక్ట్ కాదు. సో మా దగ్గర పిల్లలు నలుగురు ఒకరినొకరు మేనేజ్ చేసుకుంటారు. అసలు మీరు చూస్తుంటే ఎంతమంది ముద్దుగా అనిపిస్తుందో. నేను ఎంత కష్టము ఎందుకమ్మా నీకు అనేసి మా ఫ్యామిలీ వాళ్ళు అన్నప్పుడు కూడా వాళ్ళని చూస్తే చాలు, ఎంత కష్టమైనా నాకేం బాగలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు పిల్లలకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళల్లో దైవత్వం ఎప్పుడు పోదండి. ఎందుకంటే అమాయకత్వంలోనే దైవత్వం ఉంటుంది. పెద్ద పిల్లలు పెరిగేటప్పుడు అమాయకత్వం పోతుంది, 5-6 ఏళ్ళకి పోతుంది. వీళ్ళకి జీవితాంతం వాళ్ళ మొహాలు అలాగే అమాయకంగా ఉంటాయి, అలాగే దైవత్వం వాళ్ళలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ మొహాలు చూడడానికి అయినా కానీ నేను కష్టపడడానికి నాకు ఏ బాధ లేదనిపిస్తుంది. मेरा नाम शारदा है। मैं गनमा स्पेशल स्कूल में 2 साल से जॉब कर रही हूँ। यहाँ पर बच्चों को पढ़ाने के लिए मैं यहाँ पर जॉब करती हूँ। यहाँ के बच्चे नॉर्मल बच्चों से डिफरेंट रहते हैं। उनका बोलना चलना, हमको उनके लैंग्वेज में उनसे बात करना पड़ता है। उनका सब कुछ अलग रहता है। उनको फिजियोथेरेपी, उनको नॉर्मल बच्चों के जैसा करने के लिए हम कोशिश करते हैं। उनको फिजियोथेरेपी, स्पीच थेरेपी, बिहेवियर, ये सब कुछ हम उनके लिए करते हैं। वो बच्चे भी नॉर्मल बच्चों जैसा होना, इसीलिए हम उनको ट्राई करते हैं कि वो भी नॉर्मल बच्चे जैसा बात करे, सीखे, बाहर भी बिहेवियर उनका वैसे ही रहे। उसके लिए हम ये सब कुछ करते हैं। నా పేరు సిహెచ్ లక్ష్మి. గత 3 సంవత్సరాల నుంచి గణమా స్పెషల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మామూలు పిల్లలు చెప్పే వేరు, ఈ పిల్లలు చెప్పే విధానం వేరు. ఈ పిల్లలు చెప్పే పద్ధతి ప్రకారంగా మేము ఈ పిల్లలకి చెప్పుకుంటూ వెళ్తాము. ఈ పిల్లలకి ఏంటి, అన్నం తినడం చేత రాదు, వాటర్ తాగడం చేత కాదు. మేమే టైంకి వాటర్ ఇవ్వడము,
అన్నం పెట్టడము, మళ్ళీ లంచ్ టైంలో కూడా అన్నం పెట్టడము, మళ్ళీ వాష్రూమ్కి తీసుకెళ్ళడము, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక మేము నేర్పిస్తాం. మా టీచింగ్ ప్రకారంగా మేము నేర్పుతాము. కస్టమైజ్ థెరపీస్ కూడా వేరే సార్ ఉన్నారు, వాళ్ళు థెరపీస్ వాళ్ళ వాళ్ళ థెరపీస్ వాళ్ళు వేరేగా ఇస్తారు పిల్లలకి. ఇక్కడ వచ్చిన పిల్లలు చాలాగా కంట్రోల్గా అయ్యారు, చాలా నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చాక. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి అది తినడం చేత కాదు, వాష్రూమ్కి వెళ్ళడం రాదు, ఏమీ రాకుండేది. మా దగ్గరికి వచ్చాక వాళ్ళంతా వాళ్ళు మాట్లాడడము, వాష్రూమ్స్కి వెళ్ళడము, తినడము, ఇవన్నీ మంచిగా వస్తున్నాయి. పేరెంట్స్ మీటింగ్ 3 నెలలకోసారి పేరెంట్స్ మీటింగ్ పెడతాం. పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటారు, మా పిల్లలు ఈరోజు ఇలా చేశారు, ఇంటికి వచ్చి మా పిల్లలు అలా చేశారు అని చెప్తూ ఉంటారు. తనంతా తాను అన్నం తింటున్నారు. హోంవర్క్స్ కూడా ఇస్తాం మేము ఇంటికి. ఇక్కడ క్లాస్ వర్క్స్ ఉంటాయి, ఇంటికి కూడా ఇస్తాం హోంవర్క్స్. శనివారం మళ్ళీ యాక్టివిటీస్ సపరేట్స్ ఉంటాయి. ఆటపాటలో కూడా చాలా ఉత్సాహంగా మంచిగా చేస్తారు పిల్లలు. పాఠశాలలో చదువులు చెప్పడం వేరు, ఇలాంటి బుద్ధిమాంద్యం ఉన్న వారికి నేర్పించడం ఒక సవాల్తో కూడుకున్నది. తన కొడుకుతో పాటు ఎంతోమంది ఇటువంటి సేవ చేయడం ఎంతో ప్రశంసనీయం. మానసిక వికలాంగులను వివేక్షిత చూడకుండా సమాజంలో సమాన గౌరవం, మర్యాదలు లభించడం అనేది ప్రతి ఒక్కరి కృషి, బాధ్యత ఎంతైనా ఉంది. అసలు ఇటువంటి సేవ బుద్ధిమాంద్యం గలవారికి, వారి పురోగతికి ఎలా ప్రణాళికలు చేస్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.